Boys, presenting you the India's most beautiful cafe is a Royal Enfield Continental GT 650 2026 Rocker Red color. ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ బెస్ట్ కెఫే రేసర్ ఏదైనా ఉంది అంటే అది కాంటినెంటల్ GT 650 మాత్రమే. ఈ బైక్లో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కొన్ని మేజర్ అప్డేట్స్ చేస్తారు. ఏవైతే రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్ బాయ్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా దీంట్లో మనకి స్టాండర్డ్గా ఇచ్చేసారు. సో అవేంటో ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. ఫైనల్లీ వీ హ్యావ్ ది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కెఫే రేసర్ ఆఫ్ ఇండియా, ది రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 రాకర్ రెడ్ 2026. ఈ బైక్ మీరు చూడగానే నోటీస్ అనేది చేయొచ్చు. లైక్ ఇంజన్ అనేది క్రోమ్ ఉండేది, ఇప్పుడు టోటల్గా మనకి బ్లాక్డ్ అవుట్ అయింది. అండ్ ఫైనల్లీ ఇక్కడ మనకి అలాయ్ వీల్స్ కూడా ఇచ్చారు. ఇంకొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి, అవేంటో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది. ఫస్ట్ మనం ఇంజన్ దగ్గర చూసుకున్నట్టయితే ఇంజన్ అనేది ఇప్పుడు టోటల్లీ బ్లాక్డ్ అవుట్ అయిపోయింది కాబట్టి మీరు ప్రతిసారి ఇంజన్ ని క్లీన్ చేస్తూ బఫింగ్ అని పాలిషింగ్ అని చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎగ్జాస్ట్ కూడా టోటల్గా మనకు బ్లాక్డ్ అవుట్ అయిపోయింది కాబట్టి ఈ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే పర్సనల్లీ నా ఫేవరెట్ కలర్స్ అన్నమాట. సో ఇంజన్ అనేది రిమైన్స్ సేమ్ 648cc ప్యారలల్ ట్విన్ ఇంజన్. ఇక్కడ మనకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కూడా వస్తుంది. సో ఇక్కడ మనం రేడియేటర్ అనేది చూసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ట్విన్ సిలిండర్స్ ఉంటుంది. ఇదే యూనిక్నెస్ అన్నమాట ఈ బైక్లో. అండ్ పవర్ అండ్ టార్క్ కూడా మనకి సేమ్ ఉంది, 47 bhp అలాగే 52 Nm టార్క్. దీంట్లో ఎటువంటి చేంజ్ అనేది లేదు. బట్ ఇక్కడ ఇంజన్ అనేది టోటల్లీ మనకు బ్లాక్డ్ అవుట్ అయిపోయింది. అండ్ ఇంకొక మేజర్ అప్డేట్, చాలా మంది ఫ్యాన్ బాయ్స్ ఈ ప్రాబ్లంతోనే స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. సో ఫైనల్గా మనకు బేస్ వేరియంట్లో కూడా ఈ అప్డేట్ ఇచ్చారు కాబట్టి విచ్ ఇస్ లైక్ ఎ వెరీ గుడ్ థింగ్ అనమాట. అది ఏంటో కాదు, ఫైనల్లీ ఇక్కడ మనకి అలాయ్ వీల్స్ అయితే అప్డేట్ చేశారు కాబట్టి పంచర్ది మనకు మేజర్ ప్రాబ్లం అనేది ఇక్కడ సార్ట్ అవుట్ అయిపోయింది అనమాట. లైక్ ఫ్రంటే కాదు రియర్లో కూడా మనకి అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి టైర్స్ అనేది రిమైన్స్ సేమ్. ఇక్కడ మనకి వర్డస్టియన్ టైర్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్ వచ్చేసి మనకు 100/90 సెక్షన్ 18 ఇంచ్ వీల్ ఫ్రంట్లో ఉంది. అలాగే మనం రియర్లో చూసుకుంటే సో రియర్లో టైర్ ప్రొఫైల్ వచ్చేసి ఇక్కడ మనకి 130/70, ఇక్కడ మనకు R18. సో రియర్లో మనకి రేడియల్ టైర్ ఉంది కాబట్టి లిటిల్ బిట్ మీరు కార్నరింగ్ చేసినా కూడా గ్రిప్ అనేది చాలా బాగుంటుంది. అండ్ బేసిక్గా ఇవి రోడ్ ఫోకస్ టైర్స్ కాబట్టి మనకి రోడ్ పైన గ్రిప్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ రియర్లో కూడా వీ హ్యావ్ డిస్క్ ప్లేట్, బట్ దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ అనేది లేదు. అండ్ క్యాలిపర్స్ వచ్చేసి మనకు బైబ్రీ నుంచి ఇచ్చారు. ఇక్కడ సింగిల్ ఫ్లోటింగ్ క్యాలిపర్ అనేది ఉంది. అండ్ ఫ్రంట్లో చూసుకుంటే కూడా ఫ్రంట్లో కూడా మనకు డిస్క్ ప్లేట్ ఇచ్చారు, బట్ దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ అనేది లేదు. ఇక్కడ డిస్క్ సైజ్ అనేది చాలా పెద్ద ఉంది, నాకు తెలిసి అరౌండ్ 320 mm అయితే ఉండొచ్చు. ఫ్రంట్లో ఏంటంటే మనకి బైబ్రీ క్యాలిపర్స్ వస్తున్నాయి, అది కూడా డ్యువల్ పిస్టన్వి. 4 పిస్టన్ రేడియల్ మౌంటెడ్ క్యాలిపర్స్ ఇచ్చి ఉంటే బ్రేకింగ్ అనేది ఇంకా బెటర్ అయ్యేది అని చెప్పి నా ఒపీనియన్. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ ప్రొవైడ్ చేస్తారు సేఫ్టీ పరంగా. బట్ చాలా మందికి ఉండే మేజర్ ప్రాబ్లం ఏంటంటే పంచర్ ఇష్యూ, అదే దీంట్లో సాల్వ్ చేస్తారు కాబట్టి ఇది నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ సస్పెన్షన్ రిమైన్స్ సేమ్, టెలిస్కోపిక్ ఫోక్స్ వస్తున్నాయి. దీంట్లో USD యాడ్ చేస్తే ఇంకా బెటర్ మనకి హ్యాండ్లింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక అప్డేట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే LED ఇండికేటర్స్. ఇక్కడ మనకి బ్రేక్ లివర్తో పాటు క్లచ్ లివర్ కూడా మనకి అడ్జస్టబుల్ వస్తుంది కాబట్టి మీ ఫింగర్ రీచ్కి తగ్గట్టు మీరైతే దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ క్లచ్ ఫీడ్బ్యాక్ మనకి కొంచెం హార్డర్ సైడ్లో ఉంది. బేసిక్గా దీంట్లో మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ వస్తుంది, అయినా కూడా కొంచెం స్టిఫర్ సైడ్లో అనిపిస్తుంది నాకు. అండ్ ఇట్ సేస్ రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ మీరు కనుక ప్రాపర్ రైడింగ్ గ్లౌజ్ అనేది వేసుకోకుంటే ఈ బ్రాండ్ అయితే ఉంది కదా మీ చెయ్యి పైన వచ్చేస్తుంది అనమాట. సో మంచి రైడింగ్ గ్లౌజ్లో ఇన్వెస్ట్ అనేది చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని యొక్క ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది కదా, ఇది ఇప్పుడు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో. సో ఇప్పుడు దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది ఉంది. యాజ్ ఇట్ ఈస్ మనకి అనలాగ్ మీటర్, ఈ నీడిల్ అనేది పైనకి వెళ్తూ ఉంటే ఆ ఫీల్ అనేది నెక్స్ట్ లెవెల్. అండ్ బేసిక్ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు, లైక్ ఫ్యూల్ కానీ ట్రిప్ A, ట్రిప్ B, ఓడో. సో మనకు లైక్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అడావిడి కూడా ఏముండదు. బట్ అనలాగ్ మీటర్లో ఉన్న ఫీల్ డిజిటల్ మీటర్లో అయితే ఎప్పటికీ రాదు. అండ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉన్నాయి, ఇట్ సేస్ రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ కీస్ కూడా మనకి సేమ్ అవే బేసిక్ కీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ స్విచెస్ కూడా సేమ్ ఉన్నాయి, ఎటువంటి చేంజ్ అనేది లేదు. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా రిమైన్స్ సేమ్. బట్ ఇక్కడ ఈ వైట్ స్ట్రైప్స్ ఏవైతే వస్తాయి కదా, ఇది చాలా యూనిక్గా అనిపిస్తుంది. అండ్ ఇట్ సేస్ రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ ఈ బైక్ మైలేజ్ అనేది లైక్ రియాలిటీలో చూసుకుంటే మీకు ఒక 15 to 22 మధ్యలో అయితే రావచ్చు, డిపెండింగ్ అపాన్ యువర్ రైడింగ్ స్టైల్. 15 ఎందుకు అంటున్నానంటే 15 అనేది లీస్ట్ మైలేజ్ అన్నమాట. 22 అనేది వస్తుంది. మీరు ఇంకా మంచిగా నడుపుకుంటే 28 అనేది హైయెస్ట్ మైలేజ్ ఈ బైక్లో కస్టమర్స్ క్లెయిమ్ చేసింది. అండ్ సీట్ కూడా మనకి సింగిల్ సీట్ వస్తుంది. సో మీకు కావాలంటే మీరు సింగిల్ సీట్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వరకే సీట్ అనేది వస్తుంది. కౌలు అనేది యాడ్ చేసుకుంటే రెడ్ కౌలు మరింత సెక్సీగా అయితే కనిపిస్తుంది అనమాట ఈ బైక్ అనేది. అండ్ కుషన్ ఇస్ లైక్ కొంచెం స్టిఫర్ సైడ్లో ఉంది. మీరు లైక్ టూరింగ్ సీట్ అనేది యాడ్ చేసుకుంటే కుషన్ అనేది మరింత సాఫ్ట్ అనేది ఉంటుంది. అండ్ రియర్లో మనకి మోనోషాక్ రాదు, ట్విన్ షాక్స్ వస్తాయి. అది కూడా మనం ప్రీలోడ్ అనేది అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. కాంటినెంటల్ GT 650 నడపడానికి మినిమం హైట్ ఎంత కావాలి? నా హైట్ అనేది 5.5. నా హైట్ ఉన్న వాళ్ళకి ఎలా కనిపిస్తుందో మీరు చూడొచ్చు కూర్చున్న తర్వాత. సో ఇక్కడ నా లెగ్ సైడ్ అయితే మీరు నోటీస్ చేయండి, నా హైట్ అనేది 5.5 కదా, నాకు ఆల్మోస్ట్ 2 సైడ్లు టిప్ అవుతుంది ఈజీగా. 1 సైడ్
ఫ్లాట్ ఫుట్ కూడా అవుతుంది ఎటువంటి ఇష్యూ లేకుండా. అండ్ రైడింగ్ పోస్చర్ అనేది చాలా అగ్రెసివ్ ఉంటుంది. ఫుట్ పెక్స్ అనేది టోటల్లీ రియర్ సెట్ అయితే ఉన్నాయి. అండ్ హ్యాండిల్ బార్ అనేది క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ వస్తుంది. సో ఇలాంటి రైడింగ్ పోస్చర్ అనేది ఉంటుంది. బట్ నడుపుతున్నప్పుడు ఆ ఫీల్ అనేది నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఈ బండిని. అండ్ వెయిట్ అనేది కొంచెం హెవీ వెయిట్ ఉంటుంది. కొంచెం మీరు సన్నగా ఉన్న వాళ్ళకైతే డెఫినెట్లీ ఇష్యూ అవ్వచ్చు. బట్ మీరు ఫిజికల్గా ఫిట్ ఉంటే ఎటువంటి ఇష్యూ అనేది కూడా ఉండదు. కాంటినెంటల్ GT650 ఒక ఎగ్జాస్ట్ సౌండ్ అనేది విందాం ఎలా సౌండ్ చేస్తుందో. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. సో ఒకసారి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది మనకి ఐడ్లింగ్లో సౌండ్. ఒక్కసారి నేను మైక్ అనేది రిమూవ్ చేసి ఎగ్జాస్ట్ దగ్గర పెట్టి వినిపిస్తాను మీకు హౌ ఇట్ ఫీల్స్. సో ఆ విజిల్ సౌండ్ ఏదైతే ఉంది కదా, అది వచ్చినప్పుడు ఒక స్ట్రీట్ రిబల్ లాంటి ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ది స్మూతెస్ట్ ఇంజన్ అన్నమాట 650cc లో.